ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 5, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, హిజ్కియా గారు మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ దేశం మీదకి అష్షూరు రాజు మరి దండెత్తి వచ్చినప్పుడు అతనికి వర్తమానం పంపించి తన రాజు యొక్క దూతలను పంపించి దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన మహత్యమును శంకించేలాగా, దూషించేలాగా మాట్లాడతారు. వారు గతంలో ఎన్నో దేశాల మీద మేము యుద్ధానికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి దూతలను ఆ విగ్రహాలను మేము తీసివేశాము, పడవేశాము. ఆ దేవతలే మాకేమీ చేయలేదు, ఆ దేవతలందరమేమో మేము గెలిచాము. అయితే యెహోవా దేవుడు పట్టి నువ్వైతే అనుకోవద్దు, మీ యెహోవా దేవుడు వచ్చేసి మిమ్మల్ని కాపాడుతాడని, ఆ యుద్ధాన్ని ఆపుతాడని, మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాడని అస్సలు మీరు అనుకోవద్దు, నువ్వు భ్రమపడద్దు, నువ్వు మోసపోకు అని చెప్పేసి హిజ్కియాకి వర్తమానం పంపిస్తాడు. హిజ్కియా వచ్చి యెషయా దగ్గర మరి మనవి చేస్తాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుడు తన దేశం విషయమే హిజ్కియా చేసిన ప్రార్థన మరి దేవుడు అంగీకరించి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క సామర్థ్యము ఆ రాజు ఎదుట దేవుడు మరి కనపరుచుకుంటాడు. అప్పుడు అంటారు దేవుడు, నువ్వేం భయపడొద్దు, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అని ఇక దేవుని యొక్క గొప్పతనాన్ని వారి దగ్గర మరి దేవుడు కనపరుచుకున్నాక వారికి బుద్ధి వచ్చి మరలా కూడా దేవుని వైపు వారు దేవుని పొగిడేవారుగా ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన ద్వారా దేవుని యొక్క గొప్పతనం ఏమాత్రం తెలియపరచబడుతుంది? మన ప్రార్థన ద్వారానా, మన ప్రవర్తన ద్వారానా, మన జీవితం ద్వారానా, మన యొక్క మరి పరిశుద్ధత ద్వారానా? ఏ విషయంలో మనం దేవుణ్ణి కనపరుస్తున్నాము? ఏ విషయం ద్వారా దేవుణ్ణి ఇతరుల దగ్గర మనం గొప్ప చేస్తున్నామో మనకు మనం ఆలోచించుకోవాలి. ఇదిగో మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమ కలిగే విధముగా మరి జనుల ఎదుట మనము ప్రవర్తించాలని, ఆ యొక్క దేవుని మహిమ మన ప్రవర్తన ద్వారా ఉండాలని అది కనపరుచుకోవాలి సకల జనుల ఎదుట అని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము కూడా దేవుని గొప్ప చేసే విధముగా దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉంది, దేవుని యొక్క ఉన్నతమైన నామానికి మహిమార్థంగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.